ఖమ్మం మున్నేరు వాగుకు పెరుగుతున్న ఉధృతి 16 అడుగులకు చేరింది. ప్రస్తుతం ప్రవాహం 20 అడుగులకు చేరే అవకాశం ఉన్నట్టు అధికారులు అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం మంత్రి తుమ్మల ముంపు ప్రాంతాల్ని గుర్తించాలని ఆదేశాలు జారీ చేశారు. ముంపు ప్రభావిత ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించాలంటూ ఆయన అధికారుల్ని ఆదేశించారు. ప్రస్తుతం ఖమ్మంలో పరిస్థితికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు స్వర్లక్ష్మి, ఖమ్మం మున్నేరుకి వరద ఉధృతి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా వరద ఉధృతికి సంబంధించి కూడా ఇప్పటికే 16 అడుగులు కూడా చేరింది. గత ఏడాది విషాదాన్ని మిగిల్చినటువంటి ఈ మున్నేరు పరివాహక ప్రాంతం దాదాపు 12 డివిజన్లో కూడా పూర్తి స్థాయిగా మున్నేరు పరివాహక ప్రాంతం కొనసాగుతుంది. గత ఏడాది మొత్తం ఈ మున్నేరు పరివాహక ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఓ పెను తుఫానును సృష్టించింది. కట్టుకున్న బట్టలు తప్ప ఏమి మిగల్చకుండా మొత్తం వరదల్లో చిక్కుకుపోవడంతో దాదాపుగా పంట నష్టం, వాటితో పాటు మొత్తం ఇళ్లన్నీ కూడా కూలిపోయి మొత్తం పాక్షికంగా దెబ్బతిన్న పరిస్థితి, మొత్తం ఏమీ లేకుండా నిరాశ్రయులుగా అయినటువంటి పరిస్థితి. ఇప్పుడే తేరుకుంటున్న క్రమంలోనే ఈ ఏడాది మళ్లీ కూడా మున్నేరు పరివాహక ప్రాంతంలో వరద ఉధృతి పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి వరకు కూడా వరద ఉధృతి తగ్గుతున్న క్రమంలో ఇప్పుడు మాత్రం సడన్ గా 16 అడుగులకు మున్నేరు చేరుకుంది. మున్నేరు ఎగుర కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, వరదల వల్ల మున్నేరుకు వరద ఎఫెక్ట్ ఇప్పటికే పెద్దగా పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇదే మున్నేరు పెరుగుతుండటంతో ఒక్కసారిగా అధికారులను అప్రమత్తం చేస్తూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరు కూడా ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా ఈ ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్తున్నారు. ఎగున కురిసిన వరద ఉధృతి వలన పెద్ద ఎత్తున అంటే మరో 20 అడుగులు కూడా చేరే అవకాశం ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. ముందస్తుగానే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించాలని కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తంగా చూసుకుంటుంటే వాగులు వంకలు పొంగి పొర్లుతుండటంతో పాటు ఈ ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అందుకే గత ఏడాది చూసినటువంటి నష్టాన్ని మళ్లీ చూడాల్సి వస్తుందేమని భయపడుతున్న పరిస్థితి ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు. గత ఏడాది ఎలాంటి నష్టాన్ని మిగిల్చిందో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, గత ఏడాది దాదాపుగా మున్నేరు పరివాహక ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు ఎలా అనుకుంటున్నారు? గత ఏడాది అనుకోని విపత్కర పరిస్థితి అంటే రాత్రిపూట మున్నేరు నది పరివాహక ప్రాంతం మున్నేరు నది ఉధృతంగా పెరగడం వల్ల తెల్లవారుజాము నుంచే ఇళ్లలోకి నీరు చేరి గత సంవత్సరం ఈ ప్రాంతం మొత్తం కూడా అల్లకల్లోలపై కట్టుబట్టలతో బయటికి పోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఎవరు అంచనా వేయకపోవడం వల్ల ఆ పరిస్థితులు దాపరించి పునరావాస కేంద్రాల్లో కూడా కొన్ని పునరావాస కేంద్రాల్లో కూడా నీళ్లు చేరి అక్కడ కూడా ఉండలేని పరిస్థితుల్లో వచ్చి బయటికి చాలా దూర ప్రాంతాలకు పోయి పునరావాస కేంద్రాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఈ ప్రాంత ప్రజలందరికీ ఉన్నది. గత సంవత్సరం వచ్చిన వరదని ఎప్పటికీ మర్చిపోకముందే మరలా ఈ రోజు ఖమ్మం జిల్లా పైన కురుస్తున్న వర్షాలకు ఈ ప్రాంతంలో ఉన్న మున్నేరు నది మళ్లీ 16 అడుగులు చేరింది. ఈ రాత్రికి 20 అడుగులు చేరుతుందని చెప్పేసి సమాచారం ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మొత్తం కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించుకుంటూ ప్రజలకు అప్రమత్తం చేస్తూ మైకుల ద్వారా సమాచారం తెలియజేస్తూ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ఏ క్షణమైనా సరే పునరావాస కేంద్రాలకు పోవాల్సిందిగా వారు మైకులు అనౌన్స్ చేయడం జరుగుతుంది. అధికారులు కానీ, కలెక్టర్ కానీ, ఆర్డీఓ గానీ, ఎంఆర్ఓ గానీ అందరూ కూడా అందుబాటులో ఉంటున్నారు. పోలీసు యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించి సహాయక చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉంది. గత 2023లో వచ్చిన మున్నేరు నది కొద్దిగా నష్టం జరిగితే 2024 వచ్చిన మున్నేరు నది ఉధృతి చాలా భారీ నష్టం జరిగి సుమారు 14 డివిజన్లు అల్లకల్లోలమై కట్టుబట్టలతో బయటికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై సహాయ చర్యలు చేయడంలో ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేసుకుని అందరినీ కూడా అప్రమత్తం చేస్తారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తాం. చూడొచ్చు, మొత్తంగా చూసుకుంటే గత ఏడాది మిగిల్చినటువంటి నష్టాన్ని ఈసారి చవి చూడకుండా ఉండేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురు కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, 12 డివిజన్లో కూడా సహాయక చర్యలు చేపట్టాలి, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఎక్కువ ఉన్నటువంటి మొత్తం డోర్నకల్ నుంచి కావచ్చు, మహబూబాద్ నుంచి కావచ్చు, ఆ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరద వస్తున్న నేపథ్యంలో మున్నేరు పరివాహక ప్రాంతాల్లో అటు మున్సిపల్ కావచ్చు, రెవెన్యూ, పోలీసు, అటు ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా సమన్వయం చేసుకుంటూ కూడా మున్నేరు పరివాహక ప్రాంతాల ప్రజలు ఎవరు కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉంచకుండా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే గత ఏడాది చవి చూసిన నష్టం ఏడాది ఉండకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం ద్వారా హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి.
మొత్తంగా చూసుకుంటే తెల్లవారులేపు ఎలాంటి విపత్కర పరిస్థితి ఉంటుందని కూడా స్థానికులు భయాందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ సైదులు.